దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు కూడా ఒక శ్రేష్టమైనటువంటి కొన్ని అనుభవాలతో మనం నింపబడ్డాం. దేవుని మాటలు ఎంతో శ్రేష్టమైనవి, అమూల్యమైనవి. ఆయన వాక్కు మనల్ని జీవింపచేస్తుంది, ఆయన వాక్కు మనల్ని ధైర్యపరుస్తుంది, ఆయన వాక్కు మనల్ని ఓదారుస్తుంది, ఆయన వాక్కు మనకి నెమ్మదినిస్తుంది. హల్లెలూయా. కొంచెంసేపు ఉజ్జీవంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి సహోదరి లూది అమ్మగారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి దైవ సేవకులకి మీకందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని విని అందరం కూడా ఈ కొరకు ప్రత్యేకంగా భోజనాలు సిద్ధపరుచున్నాయి, క్యాటరింగ్కి ఇచ్చున్నారు. ప్రశాంతంగా భోజనాలు చేసుకొని ఇక్కడి నుంచి బయలుదేరతాం. కొద్ది నిమిషాలు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యము ఇచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, ఈ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యము ఇచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, ఈ ప్రేమను చూపావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. Glory, స్తోత్రం, ఆమేన్, ఆమేన్. యేసయ్యా, కొరకు బ్రతుకున్నామంటే దేవుడు నీ కృప మాత్రమే. ఏ యోగ్యత నాలో లేదు, పరిశుద్ధత నాలో లేదు. నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరికొట్టగా, నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు
నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా ఆరాధన నీకే యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు నాయనా. మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను స్వామి. సమయం ముందు ప్రభువా నీ పిల్లలు నాయన నీ ఎదుగుతున్నారు. ఈ గ్రామ ప్రజలు నాయన ఈ ప్రాంత ప్రజలను ఎదుగుతున్నారు. నా తండ్రి ఇప్పటి వరకు కొన్ని మాటలను మాట్లాడారు నాయన. అయ్యా నన్ను మరుగుపరిచి నువ్వు ప్రత్యక్షమై ప్రభువా నీ ప్రజలతో నీవే మాట్లాడి వారి హృదయాలు తెప్పరిల చేసి బలపరిచి ఆదరించి రక్షణ నాయన కలుగ చేసి నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. కొద్ది నిమిషాలు త్వరగా నేను ముందుకు వెళ్ళిపోతా, ముగించేస్తాను. ఒక వాక్యం చదువుకున్నాం. యెషయా పుస్తకము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనాన్ని ఎవరైనా దగ్గరగా చదవగలరా? 38:17. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. చాలు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్యము ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, మిక్కుటమైనటువంటి ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు హిజ్కియా. అతడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని దగ్గర మేలులు పొందుకొని కృతజ్ఞతగా ఈ మాట మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలగడానికి కారణమైంది అని చెప్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థమయ్యేటట్లు చెప్పాలంటే మిక్కుటమైనటువంటి ఆయాసము, మిక్కుటమైనటువంటి ఆయాసం అంటే చాలా ఎక్కువ బాధ, ఎక్కువ శ్రమ, ఎక్కువ కష్టం. ఆ ఎక్కువ బాధ, శ్రమ, కష్టం అంట ఆయనకి నెమ్మది కలగడానికి కారణమైందని చెప్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఒక వ్యక్తికి శ్రమ, ఒక వ్యక్తికి బాధ, ఒక వ్యక్తికి కష్టం, ఒక వ్యక్తికి కన్నీళ్లు ఆనందాన్ని ఎలా తెచ్చిపెడతాయి? అయితే ఆయన అంటూ ఉన్నాడు, వికృతమైనటువంటి ఆయాసము నాకు నెమ్మది కలగడానికి కారణమైంది అని ఆయన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన చరిత్రను మనం గమనిస్తే ఏ పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు అక్కడ మాట అంటే, హిజ్కియా గారికి, ఆ రాజుకి ఒక రాజపుండు వెనక పక్క వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆ రాజపుండు వల్ల ఆయన ఎలా ఉన్నాడంటే చాలా బాధపడిపోతా ఉన్నాడు. సరిగ్గా కూర్చోలేడు, పడుకోలేడు, అటు తిరగలేడు, ఇటు పడుకోలేడు, దురదొక పక్క గోక్కుంటా ఉన్నాడు, ఆ నొప్పి భరించలేకపోతా ఉన్నాడు, చాలా శ్రమ అనిపిస్తూ ఉన్నాడు. ఆయన రాజు కాబట్టి చాలా మంది ఆయన దగ్గర ఉంటారు, వారంతా కూడా ఆయనకి విసిరే వాళ్ళు ఉంటారు, దురద వచ్చినప్పుడు ఆయనకి అట్లా గోకే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. అయినా కూడా ఆయనకి నెమ్మది కలగటం వల్ల దేన్ని బట్టి అంటే ఆయనకు వచ్చినటువంటి ఆ వ్యాధిని బట్టి. హల్లెలూయా. అయితే ఈ సమయంలో దేవుడు తన దాసుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయాని ఆ హిజ్కియా దగ్గర పంపించి మాట్లాడు నా దాసుడితో ఆయన పంపించాడు దేవుడు. అయితే ఆయన దూరం నుంచి వస్తూ ఉన్నప్పుడు హిజ్కియా ఆయన వైపు చూసి, అయ్యో నా శ్రమ చూసి, నా బాధ చూసి, నా కష్టం చూసి, నా కన్నీరు చూసి, నా వేదన చూసి దేవుడు పంపిస్తున్నాడు అని ఆయన అనుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే అక్కడ జరిగింది ఏంటి అని అంటే, ఆ యెషయా ప్రవక్త వచ్చి, హిజ్కియా నీవు మరణమవబోతా ఉన్నావు అని చెప్పాడు. ఒక్కసారిగా గుండెల్లో ఠామ్. హల్లెలూయా. గోరు చుట్టు మీద రోకలు బండ పడితే ఎలాగుంటుంది? మూలికి నక్క మీద ఒక తాటి బండ పడితే ఎట్లా ఉంటుంది పరిస్థితి? అసలే ఆయన పరిస్థితి ఎలాగుంది? శ్రమలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏమైంది? ఆ ఆయాసము వికృతమైనటువంటి ఆయాసముగా మార్చబడింది. అంటే ఇంకా ఎక్కువ శ్రమగా మార్చబడింది, ఎక్కువ బాధగా ఆయనకి మార్చబడి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో నేను ఆరాధించేటువంటి దేవుడు ఈ రాత్రి కాల సమయంలో ఆయన ఎవరు అని అంటే నెమ్మది కలుగు చేసేటువంటి దేవుడు. ఆమె చెప్పాలి, హల్లెలూయా. నెమ్మది కలుగు చేసేటువంటి దేవుడు. ఎన్నో ఆయాసాలు గుండా నువ్వు వెళుతూ ఉన్నప్పుడు ఆయన నీకు నెమ్మది కలుగు చేసేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మానవుడు ఎన్నో రకాల ఆయాసాలు కలిగి ఉన్నాడు. ఎన్నో రకాల ఆయాసాలు. ఏంటి ఆయాసాలు అంటే, మొట్టమొదటిగా ప్రకృతి సంబంధమైనటువంటి ఆయాసాన్ని ఆయన అనుభవిస్తూ ఉన్నారు ప్రజలు. ఏం జరుగుతుంది ప్రకృతిలో అని అంటే, శరీరంతో ఉన్నాం కాబట్టి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శరీరంతో ఉన్నాం కాబట్టి కొంచెం ఎండ ఎక్కువైనా శరీరం తట్టుకోలేదు, వర్షంలో బాగా తడిచినా శరీరం తట్టుకోలేదు, జలుబు వస్తుంది, వెమ్ము వస్తుంది, తర్వాత జ్వరం వస్తుంది, దాని మీద ఇంకా ఏవేవో అనారోగ్యాలు వచ్చేస్తాయి. ఎండలోనూ ఉండలేదు, శరీరం తట్టుకోలేదు. అలాగే ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నో తెలియనటువంటి రోగాలు బయలుదేరుతా ఉన్నాయి. ఇటీవల కాలంలో కరోనా అనబడుతున్నటువంటి వ్యాధి ఈ ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రకృతి సంబంధమైనటువంటి ఆయాసం అది. శరీరంతో ఉన్నావు కాబట్టి ఎన్నో రకాల బాధలు, ఆ వ్యాధులు వచ్చేస్తా ఉన్నాయి. ఆ వ్యాధులను బట్టి ఆయాసపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవదిగా దేవుని బిడ్డలారా, పాపము వలన ఆయాసం కలుగుతుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పాపము వలన ఆయాసం ఎలా కలుగుతుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో మనకు ఒక వ్యక్తి కనపడతాడు. అది బెతస్దా కోనేరు. ఆ కోనేరు దగ్గర 38 ఏళ్ళగా ఒక వ్యక్తి పడున్నప్పుడు దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఎవరో ఒకరు నన్ను తీసుకెళ్ళి ఆ కోనేటిలో దించుతారు, నేను స్వస్థపడతాను అనే ఒక ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఒక్కరు కూడా ఆయన తీసిపోయి ఆ కోనేటిలో దించటంలా. ఎందుకంటే ప్రతిరోజు ఆ కోనేటిలోకి ఒక దేవదూత ఉదయాన్నే వచ్చి వేకువజామునే అలా నీళ్లను కదిలించడం,
ఎప్పుడైతే ఎవరైతే మొదటగా దిగుతారో వారు స్వస్థపడబడడం అక్కడ జరుగుతూ ఉంది. అయితే ఈయన 38 ఏళ్ళుగా అక్కడ పడి ఉన్నాడు. అయితే ఎవరు కూడా ఆయన తీసుకొని పోయి ఆయన బాగు చేయాలని చూడలేదు. కానీ ఆయన బాధ చూసి, ఆయన కష్టం చూసి, ఆయన కన్నీళ్లు చూసి, ఆయన ప్రయాసము చూసి, ఆయన ఆయాసము చూసి దేవాది దేవుడి కిందకి దిగి వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన వచ్చి ఆయన ఏమంటున్నాడు తెలుసా? నువ్వు స్వస్థపడగోరుచున్నావా అన్నప్పుడు, అవును ప్రభా నేను స్వస్థపడగోరుచున్నాను, కానీ నన్ను ఎవరు కూడా నెలలో దింపడానికి ఒకరు కూడా ముందుకు రావట్లేదు. సరే, నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకొని నీవు వెళ్ళు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, అదే అధ్యాయంలో 14వ వచనంలోకి వచ్చేసరికి అక్కడ మరలా వ్యక్తి ప్రభు కనపడతా ఉన్నాడు. ఈ లోపల ఏం జరిగింది, ఈ మధ్యలో ఏం జరిగింది అని అంటే, అతను స్వస్థపడ్డాడు, పరిపెత్తుకొని పరిగెత్తేసి వెళ్ళిపోయాడు. యూదులంతా కూడా అతన్ని చూశారు. మరే నువ్వు అక్కడ బెతెస్దా కోనేటి దగ్గర పడున్నటువంటి వ్యక్తివి కదా, నువ్వు ఈ రోజు విశ్రాంతి దినం, అసలు నిన్ను లేపిన వాడు ఎవర్రా, అసలు నువ్వు ఎందుకు స్వస్థపడ్డావు అని అడిగితే, అయ్యా నాకు తెలియదు, ఒక అతను ఎవరో వచ్చాడు, నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అంటే, అయ్యా అవునయ్యా బాగుపడాలనుకుంటున్నా, నాకు స్వస్థత కావాలన్నప్పుడు ఆయన లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళు అని అన్నాడు. వెంటనే నాకు స్వస్థత వచ్చేసిందయ్యా, అతను ఎవరో నాకు తెలియదు అని చెప్పి ఆయన తిరుగుతా ఉన్నాడు. అయితే అదే అధ్యాయము 14వ వచనంలోకి వచ్చేసరికి మరలా యేసు ప్రభు వారికి అతను కనపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు స్వస్థత నొందితివి కదా, అయితే మరి ఎక్కువగా కీడు నీకు రాకున్నట్లుగా నీవు ఇక మీద పాపము చేయకుము అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ఒక మాటతో ఆయన్ని నీకు స్వస్థత వచ్చింది వెళ్ళు అనొచ్చు, కానీ నీ పాపములు క్షమించబడ్డాయని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తే, కపెర్నహూము అనబడుతున్నటువంటి ప్రాంతంలో ప్రభు వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని 4 వ్యక్తులు మోసుకుని వచ్చి ఆయన ఉన్నటువంటి ప్రాంతంలోనికి పోలేక ఒక ఇంట్లో నుంచి పైన పెంకులు తీసి అతన్ని కిందకి దించినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆయన చూసినటువంటి దేవుడు ఒక మాట అనాలి, నువ్వు బాగుపడు, నువ్వు స్వస్థత పడు, నువ్వు స్వస్థతను అందుకొని నువ్వు వెళ్ళు అనాలి. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అని అంటే, పాపము వలన ఆయాసము కలుగుతుంది. ఒక రోగము వెనక ఖచ్చితంగా ఒక పాపము దాగి ఉంది. హల్లెలూయా. ఇలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో రకాల ఆయాసాలు అనుభవిస్తూ ఉన్నాడు మానవుడు. ప్రకృతి వలన ఆయాసం కలిగింది, రెండవది పాపం వలన ఆయాసం కలిగింది, మూడవదిగా శాపం వలన కూడా ఆయాసం కలుగుతూ ఉంది. హల్లెలూయా. లోతు అనబడుతున్నటువంటి వ్యక్తిని మనం గమనించగలం. ఆశీర్వదించబడాల్సినటువంటి వ్యక్తి, అయితే తన కూతురు చేసినటువంటి ఆ పాపం ద్వారా తనకి, తన వంశానికి, తనకు పుట్టినటువంటి బిడ్డలకి శాపంగా మార్చబడింది. హల్లెలూయా. అదే వంశంలో నుంచి వచ్చినటువంటి రూతు ఆ శాపాన్ని అనుభవిస్తూనే తన భర్తను కోల్పోయింది. స్తోత్రం, హల్లెలూయా. అయితే దయగలిగినటువంటి దేవుడు శపించబడినటువంటి ఆమెని అనేక మందికి దీవెనకరంగా మార్చడానికి ఆమె జీవితాన్ని మార్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అని అంటే, ప్రకృతి వలన ఆయాసం కలుగుతూ ఉంది, పాపం వలన ఆయాసం కలుగుతూ ఉంది, శాపము వలన ఆయాసం కలుగుతూ ఉంది. ఎందుకు ఆయాసం కలుగుతుంది శాపం వలన అంటే, మన తల్లిదండ్రులు చేసిన పాపదోష శిక్ష, వారు చేసినటువంటి పాపం, వారు తెలియక చేసిన పాపమే. తల్లిదండ్రులు ఏ పాపం చేసినా అది ఖచ్చితంగా బిడ్డల ఒడిలో పడుతుందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ శాపం వలన కొంతమంది ఆయాసపడుతూ ఉన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. 4వదిగా ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది అయినటువంటి సాతాను చేత కూడా ఆయాసపడేటువంటి వారు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 18 ఏళ్ళుగా ఒక వంగిపోయినటువంటి స్త్రీని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఆమె ఎవరో కాదు, దేవుని బిడ్డే, అబ్రహాము కుమార్తె, దేవుని సన్నిధికి వచ్చేటువంటి ఆమె, పాటలు పాడే ఆమె, వాక్యం ధ్యానించే ఆమె, అనేక మందికి సువార్త చెప్పేటువంటి స్త్రీ. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, 18 సంవత్సరాల నుంచి అలాగ వంగిపోయి ఉండదు. ఎన్నో హాస్పిటల్ తిరిగింది. హాస్పిటల్లో డాక్టర్ చెప్పుంటారు, నీ వెన్నుముక అరిగిపోయింది, నీకు ఆపరేషన్ చేయాలి, డబ్బులు ఎత్తుకురా అని కూడా చెప్పుంటారు.
ఎంతెంతో తిరిగి ఉంటుంది. 18 సంవత్సరాలు తిరగకుండా ఉంటుందా? అన్ని దిగలా తిరిగింది, కానీ ఆమెకు బాగోలా. కానీ ఆమె బాధ చూసినటువంటి దేవుడు, ఆమె ఆయన దగ్గరకు రాలేదు కనుక ఆమె బాధ చూసినటువంటి దేవుడు ఆయనే ఆమె దగ్గరకు వచ్చి ఆమెను స్వస్థపరిచి బాగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సాతాను వలన కూడా ఆయాసం కలుగుతుంది అనే ఈ విషయంలో మనం గమనించాలి. చివరిగా మరొక ఆయాసం ఉంది, అప్పుల సమస్యతో ఆయాసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ భూమి మీద మనకి నిద్ర పట్టడం లేదు అని అంటే చాలా ఒక మంచి మాట అది. ఒక వ్యక్తికి నిద్ర పట్టడం లేదు అని అంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒకటి అప్పుల వలన నిద్ర పట్టదు, 2 వారు చేసినటువంటి తప్పుల వలన నిద్ర పట్టదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3వదిగా వాళ్ళకి కలిగినటువంటి నొప్పుల వలన నిద్ర పట్టదు. చెప్పండి మీ నోటితో, అప్పులు, తప్పులు, నొప్పులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ 3 వలన ఎవరికి కూడా సుఖ నిద్రపోయినట్టుగా ఎవరు లేరు. అప్పులు నిద్రపోనివు, నొప్పులు నిద్రపోనివు, నువ్వు చేసిన తప్పులు కూడా నిన్ను నిద్రపోనివు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అప్పుల వలన కూడా ఆయాసం కలుగుతుంది అని మనకి దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. ఎలీషా శిష్యురాలు భార్య, ఆల్రెడీ ఆయన పాస్టర్ గారు ఏదో బాధ వచ్చి వ్యాధి వచ్చో మరి దేనికో చనిపోయాడు. ఆల్రెడీ భర్త చనిపోయాడు అనేటువంటి ఒక బాధ, దిగులు. 2వది అప్పులు ఎక్కువైపోయి అనేక మంది అప్పులు కట్టమని చెప్పి వస్తూ ఉన్నారు. కొంతమంది అయితే వచ్చి వారి బిడ్డల్ని తీసుకువెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఎన్ని బాధలు ఆమెకి? భర్త చనిపోయాడు, 2వది అప్పులు ఎక్కువైపోయి, 3వది పిల్లలను కూడా తీసుకెళ్ళిపోయారు. హల్లెలూయా. అయితే ఈ అప్పుల వలన కూడా ఆయాసం కలుగుతుంది. ఆమెకి నెమ్మది లేదు, సంతోషం లేదు, నిద్ర లేదు, ఎప్పుడు బాధే, కష్టమే, కన్నీరే. ఎప్పుడైతే దేవుడి సేవకుని వెతుక్కుంటూ వచ్చి సేవకుడా ఇది నా పరిస్థితిని ఆమె వివరించి చెప్పినప్పుడు వెంటనే సేవకుని ద్వారా ఆ ఇంట్లో కొరత తీర్చబడింది, ఆమె అప్పులన్నీ కూడా తీర్చబడింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఈ భూమి మీద ఎన్నో ప్రయాసలు పడతా ఉన్నావు, ఎన్నో ఆయాసాలు అనుభవిస్తూ ఉన్నావు. నీకు ఆ ఆయాసాల వల్ల నీకు నెమ్మది లేదు, నీ కష్టం, నీ కన్నీరే, నీకు శ్రమలే, నీకు దుఃఖమే. ఆ హిజ్కియా బాధపడినట్లుగా 2 ఆయాసమే, 2 కష్టమే, 2 శ్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, నేను చెప్పేటువంటి శుభవార్త ఏంటంటే, నీవు ఏ ఆయాసాల గుండా బయలుదేరుతా ఉన్నావో, నీ ప్రయాణాన్ని కొనసాగిస్తా ఉన్నావో, ఏ ఆయాసం అయితే నువ్వు అనుభవిస్తా ఉన్నావో, నీకు శ్రమ కలిగిందో, బాధపడుతున్నావో, కష్టపడుతున్నావో, అయితే ఈ ఆయాసాలన్నీ కూడా తీర్చగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ఈ రాత్రికాల సమయంలో నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు అని నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను. చపళ్ళు కొట్టి బిడ్డగా ప్రభు నామమున హల్లెలూయా. అది ఏ ఆయాసంతో నువ్వు బాధపడుతా ఉన్నావో ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆయాసాన్ని నెమ్మదిగా మార్చగలిగేట్టుకు ఆయన సమర్థుడై ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ నేను నిలబడున్నా, ఈ అనుభవాలన్నీ నాలో ఉన్నాయి. ఈ నోటితో యేసు ప్రభువుని గురించి బూతు పాటలు రాసి పాడి క్రిస్టియన్స్ నేను అనేక మందిని హింసించేవాడిని, దారిన పోతా ఉంటాయి. బూతు పాటలు యేసు ప్రభువు మీద రాసి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు పోతుంటే వాడిని ఏడిపించేవాడిని. క్రిస్టియన్స్ అంటే నాకు అసలు పడదు, కనీసం వారి దరిదాపుల్లో కూడా నేను రానివ్వను. ఎవరైనా సువార్త చెప్పినా చాలిపో అనేవాడిని నేను. కనీసం వాళ్ళ దరిదాపుల్లో కూడా పోను. నా ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉన్నా కూడా వాళ్ళ ఇళ్లలో భోజనాన్ని కూడా పోను నేను. హల్లెలూయా. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి మన మధ్యలో సేవకులు ఇందాక చక్కగా ఆయన సాక్ష్యాన్ని పంచుకున్నారు. సేమ్ యాస్ ఇట్ ఈజ్, అంటే నా సాక్ష్యము అయ్యగారు ఎలా చెప్పారో, ఆయన జీవితం ఎలాంటిదో దాన్ని నాకు తెలిసి ఇంకా 2 కూడా ఎక్కువే అనుకుంటున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేని వ్యసనము, లేని అలవాటు అనేది లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇది ఆయాసంగా మార్చబడింది నాకు. మరొక పక్క భక్తి చేస్తా ఉన్నా, షిరిడి సాయిబాబా భక్తుడిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాత్రి 1 గంట అయ్యేంత వరకు కూడా ఆరతులన్నీ ఉంటాయి, ఆరతులన్నీ అయిపోయిన దాకా కూడా నేను పడుకునేవాడిని కాదు. అమితమైనటువంటి భక్తి, అప్పు చేసి మరీ షిరిడికి వెళ్ళేటువంటి వాడిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాంటి భక్తి అనుభవంలో ఉన్నా కానీ నాలో బుద్ధి మారలా. తాగుడు,
తిరుగుడు, అసలు చెప్పాలంటే అనేకమైనటువంటి వ్యసనాలు, అవి బయటకు చెప్పుకున్నా కూడా మీరు నా ముఖం మీద ఉమ్మి వేసిపోతారు. హల్లెలూయా. అలాంటి అనుభవాలు కూడా నేను నడిపించబడతా ఉన్నా. కానీ ఒక సమయం వచ్చింది, ఆయన నన్ను దర్శించాడు. అయితే ఆయన చూపినటువంటి ప్రేమ ఈ భూ ప్రపంచంలో ఎవరు కూడా చూపలేరని నేను మీకు ఈ యొక్క రాత్రికాల సమయంలో చెప్పగలుగుతున్నాను. ఆయన చూపించేటువంటి ప్రేమ తల్లి ప్రేమ కన్నా మిన్న, తండ్రి ప్రేమ కన్నా మిన్న. నీ కొరకు ఎవరు కూడా ప్రాణం పెట్టేంతగా ప్రేమించలేదు ప్రియ దేవుని బిడ్డలారా. నీ తల్లి నీ గురించి ప్రాణం పెట్టదు. కష్టం వస్తే చాలా వరకు పోరాడుతుంది, బాధపడుతుంది. నీ తండ్రి బాధపడతాడు, కానీ ప్రాణం పెట్టలేదు. ఒక్కవేళ కాకపోతే నీకు ఒక కిడ్నీ కావాలా, ఇస్తారు, ఇవ్వగలుగుతారు, కానీ నీకు బదులుగా ప్రాణం పెట్టలేరు. నీ అన్నదమ్ములు ప్రాణం పెట్టలేరు, నీ బంధువులు ప్రాణం పెట్టలేరు. ఈరోజు నేను సగౌరవంగా చెప్పగలుగుతున్నాను, నా దేవుడు దేంట్లో గొప్ప అంటే, నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు. చెప్పడం ప్రభు నామాన్ని మహిమ పరుస్తా. ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యం. దేవుళ్ళో ఉన్న ప్రత్యేకత ఏంటి? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆయన మానవుని కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. పాపి కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఈ అనుభవాలు గుండా నేను నడిపించబడతా ఉన్న ప్రతి దేవుని బిడ్డలారా. అయితే నా దేవుడు నన్ను దర్శించాడు. ఆశ్చర్యరీతిగా ఇక్కడ నేను నిలబడడానికి అర్హుని కాదు, యోగ్యుని కాదు. అయినా కూడా ఈ రాత్రికాల సమయంలో దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టుకొని ఆయన పాత్రగా, ఒక చిన్న పాత్రగా ఆయన వాడుకుంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీ మిక్కుటమైనటువంటి ఆయాసం, ఎక్కువ శ్రమ, ఎక్కువ బాధ, ఎక్కువ కన్నీరు, ఎక్కువ వేదన మీకు తొలగిపోవాలి. అది నెమ్మదిగా మార్చబడాలి. ఆమేన్. అయితే ఎలా మార్చబడుతుంది అని అంటే, ఒక 3 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేసేస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటిగా అక్కడ ఏం జరిగింది అని అంటే, ఆయనకు ఆ వ్యాధి వచ్చినప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడు? ఆ ప్రవక్తను పంపించి నువ్వు హిజ్కియాతో మాట్లాడన్నాడు. వెంటనే పోయి మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, హిజ్కియా నువ్వు మరణమైపోతా ఉన్నావు, నీ ఇల్లు చక్కదిద్దుకో అంటున్నాడు. చక్క పెట్టుకో అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే ఏంటి అని అంటే, ఇండ్లు బాగలేకపోతే మనం దాన్ని చక్క పెట్టుకుంటాం, బాగు చేసుకుంటాం, చిమ్ముకుంటాం, ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకుంటాం. దీన్నే చక్కదిద్దుకోవడం. దానికి కావాల్సిన మురికైపోయింది, నీళ్లు కావాలి, కడగాలి. హల్లెలూయా. ఇల్లు అని అంటే ప్రతి దేవుని బిడ్డలారా, నీ జీవితమే. హల్లెలూయా. నీ హృదయమే. నీ ఇల్లు చక్కదిద్దుకున్నట్లయితే నువ్వు నిశ్చయముగా నెమ్మది పొందుతావు. నువ్వు ఏ ఆయాసాలు గుండా నువ్వు ప్రయాణం కొనసాగిస్తున్నావో నాకు తెలియదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ శబ్ద యంత్రాంగం ద్వారా. నీ ఆయాసం ఏదైనా సరే, నీ ఇల్లు చక్కదిద్దుకోగలిగితే, నీ ఇల్లు అనగా నీ జీవితం, నీ జీవితంలో చెడిపోయింది, పాడైంది, అసహ్యమైనది ఏమైతే ఉందో దాన్ని తీసివేసుకోగలిగితే, హల్లెలూయా. ఆ ఇల్లు శుభ్రం చేసుకోవాలంటే మనకి ఏం కావాలి? ఖచ్చితంగా నీరు కావాలి. అయితే మన జీవితం అనేటువంటి ఇల్లు శుభ్రం చేసుకోవాలంటే ఖచ్చితంగా యేసు రక్తం కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ యేసు రక్తం ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తుందో, నీ హృదయంలోకి వస్తుందో, నీ ఇంట్లోకి వస్తుందో, నీకు నెమ్మది కలుగుతుంది. ఆయన రక్తం క్షమించే రక్తం, ఆయన రక్తము స్వస్థపరిచే రక్తం, ఆయన రక్తం బాగు చేసేటువంటి రక్తం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇల్లు చక్కదిద్దుకున్నట్లయితే నీ ఆయాసము నెమ్మదిగా మార్చుటకు నేను ఈ రాత్రి ప్రకటిస్తున్నటువంటి దేవుడు నజరేయుడైన యేసు సమర్థుడు అని నేను ప్రకటించగలుగుతా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఏం జరుగుతా ఉంది? హిజ్కియా గోడ వైపు తిరిగాడు వెంటనే. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల సమయంలో హిజ్కియాని చూపించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూడా గోడ వైపు తిరగగలిగితే. ఏంటి గోడ? దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండునంటున్నాడు. ఆ అగ్ని ప్రాకారం, ఆ గోడ ఎవరో పోదు. ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆయన వైపు నువ్వు తిరగగలిగితే, ఇప్పటి వరకు ఎవరి వైపు తిరిగేవో నాకు తెలియదు. మనుషుల వైపు తిరిగేవా? బంధువుల వైపు తిరిగేవా? హాస్పిటల్ వైపు తిరిగేవా? అధికారుల వైపు తిరిగేవా? నీకు ఎవరైతే సహాయం చేస్తారనుకున్న వారు అందరి వైపు తిరిగేవా? తిరిగి 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 నీకు అలుపు వచ్చిందా? హల్లెలూయా. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ 12 సంవత్సరాలు ఆమె బలహీనతతో బాధపడుతూ ఉంది. అయితే బాధపడుతున్నటువంటి ఆమె ఎక్కడెక్కడో తిరిగి తన ఆస్తిని మొత్తం కాజేస్తుంది. హల్లెలూయా.
తన ఒంట్లో శక్తి పోయింది. చివరికి ఆమె నడవలేని పరిస్థితి. కింద దోకలాడుకుంటూ వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రపు చెంగును ఆమె తాకింది. ఆయనలో నుండి ప్రభావం బయలు వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది. హల్లెలూయా. రాత్రి నీ ఆయాసం, నీ కలిగిన వికృతమైనటువంటి ఆయాసం తొలగిపోయి నీ జీవితం నెమ్మదిగా ఉండాలి, నీ కుటుంబం నెమ్మదిగా ఉండాలి, నీ బిడ్డలు నెమ్మదిగా ఉండాలంటే రెండవదిగా దేవుని వైపు నువ్వు తిరగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే దేవుని ప్రజలే దేవుని వైపు తిరగలేకపోతున్నారండి. కొన్ని శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, అవమానాలే ఎదురైనాయి. అయితే ఏం చేస్తా ఉన్నారు? నిలవలేకపోతున్నారు. దేవుని వైపు నుంచి మంత్రగాళ్ళ వైపు వెళ్ళిపోతా ఉన్నారు, తాయితులు కట్టే వాళ్ళ వైపు వెళ్ళిపోతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు సమస్తము చేయగలిగినటువంటి దేవుడు ఆయన ఉన్నాడు కదా. నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అన్న గొప్ప దేవుడు కదా. ఆయనకి ఏమైనా అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? సమస్తము చేయగలడు ఆయన. అయితే ఆయన దగ్గరికి నువ్వు వస్తే కదా, ఆయన వైపు నువ్వు తిరిగితే కదా. ఆయన ఏమడుగుతున్నాడని నిన్ను? కేవలం నీ హృదయాన్నే కదా. వెండి బంగారాలు నావంటున్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నాడు. ఆయన ఏమడుగుతున్నాడండి నిన్ను? కేవలం నీ హృదయమే కదా. నేను చెప్పిన మాట విను, పరిశుద్ధంగా ఉండు, జీవించు, నా ఆజ్ఞలు గైకొను అనే కదా అని నిన్ను అడుగుతున్నాడు. నిన్నేమడుగుతున్నాడు ఆయన? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఇవన్నీ కూడా ఎదురైనప్పుడు దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వారు చాలా మంది ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఆ హిజ్కియా దేవుని వైపు తిరిగాడో దేవుడు ఆశ్చర్య కార్యం చేశాడు. హల్లెలూయా. మూడవదిగా దేవుని బిడ్డారా, ఆయన చేసిన అద్భుత కార్యం ఏంటంటే ఆ గోడ వైపు తిరిగి, ఇల్లు చక్కదిద్దుకొని గోడ వైపు తిరిగి కన్నీరు కార్చడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవా, నేను నీ సన్నిధిలో ఏ విధంగా యథార్థంగా ప్రవర్తన కలిగి జీవించానో ఒకసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ఆయన చెప్పడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, రాత్రి నేను చెప్పేది ఏంటంటే, నీవు కన్నీరు కారిస్తే ఒకవేళ నీ కన్నీటిని చూసి ఎంతో మంది నవ్వుకునే వాళ్ళు ఉంటారు. నీ కుటుంబంలో, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులే నవ్వుకునే వాళ్ళు ఉంటారు. కానీ నీవు కన్నీరు కారిస్తే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, చూడలేనటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ రాత్రి కాల సమయంలో నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు కన్నీరు కారిస్తే చూసే దేవుడు కాదండి. స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనసు లేని దేవుడు కాదు, ఆయన మనసు ఉన్నటువంటి దేవుడు. యావత్ బాధలలో నేను బాధ నొందితిని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యావత్ బాధలలో నేను బాధ నొందితిని అన్నాడు ఆయన. నువ్వు కన్నీరు కారిస్తే చూసి నీ బంధువులు దాటి వెళ్ళిపోతారు, నీ స్నేహితులు వెళ్ళిపోతారు, నీ రక్త సంబంధికులు వెళ్ళిపోతారు. కానీ ఆయన వెళ్ళిపోయే వేడు కాదు, ఆయన దాటిపోని దేవుడు. హల్లెలూయా. ఆయన దాటిపోలేడండి. నువ్వు కన్నీరు కారిస్తే ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన దాటిపోలేడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని బిడ్డలారా, నీ ఏ ఆయాసంతో నువ్వు బాధపడుతున్నావో, ఏ కష్టంతో బాధపడుతున్నావో ఆయన పాదాలు పట్టుకొని నువ్వు ఏడవగలిగితే, ప్రభువా నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు ఆధారం, నువ్వు తప్ప వేరొక దిక్కు నాకు లేరయ్యా, వేరెవరు నాకు లేరయ్యా అని చెప్పి నువ్వు అడగగలిగితే, ఆయన పాదాలు పట్టుకొని నువ్వు ఏడవగలిగితే, అది నీకు మిక్కుటమైనటువంటి ఆయాసం, నువ్వు చివరికి చెప్పుకోలేని బాధ అయినా కావచ్చు, శ్రమ అయినా కావచ్చు, శోధనైనా కావచ్చు, అది అవమానాలే కావచ్చు, నిందలే కావచ్చు, అప్పులే కావచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. అది పాపమే కావచ్చు. ఆయాసాలన్నీ కూడా ఆయన తీసివేసి నెమ్మదిగా మార్చేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చివరిగా దేవుని బిడ్డలారా, ఆయన్ని ఎలా దేవుడు బాగు చేశాడంటే, అక్కడ తన దాసుని పంపించి అంజూరపు పండును తీసుకొచ్చి దాన్ని నలగొట్టి దంచి ఆయన గడ్డ మీద పెట్టినప్పుడు ఆయన స్వస్థత నొందాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ నాలుగవదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన అంజూరపు పండును మనం చూపిస్తా ఉన్నాడు. ఈ మాట చెప్తా ఉన్నా, నీకు నెమ్మది కలగాలంటే అంజూరపు పండు నీ దగ్గర ఉండాలి. హల్లెలూయా. అలాగని చెప్పేసి ఎక్కడెక్కడికో వెళ్ళి అంజూరపు పండ్లు ఇస్తున్నారు అని చెప్పి అక్కడ పోయి తీసుకురాకూడదు. అంజూరపు పండు నన్ను స్వస్థపరుస్తుంది అని నువ్వు అనుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరాల క్రితం మన దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి ఈ భూమి మీదకి దిగి వచ్చి, అంజూర పుండుగా దిగి వచ్చి, ఆయన నీ కొరకు సిలువలో నలగగొట్టబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దంచబడ్డాడు, ఆయన చితగొట్టబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నలగగొట్టబడ్డాడు, ఆయన చితగొట్టబడ్డాడు, దంచబడ్డాడు. ఇప్పుడు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి ఏం కలుగుతా ఉంది? స్వస్థత కలుగుతా ఉంది. ఆయనే అంజూరపు పండు. ఎక్కడికెక్కడికో తిరిగి మీరు ఇంకా ఆయాసపడద్దు, ప్రయాసపడద్దు. అయితే ఈ రాత్రికాల సమయంలో ప్రభు కొద్ది మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి అందరూ కూడా పైకి లేచి నిలబడండి. ఇంతవరకు
ఏ ఆయాసం గుండా నువ్వు ప్రయాణిస్తున్నావో నాకు తెలియదు. నా దేవుడు నెల్లూరు ప్రాంతం నుంచి ఈ మాటలు చెప్పమని ఈ ప్రాంతానికి మమ్మల్ని పంపించాడు. ఒకసారి కళ్ళు మూసుకొని నీకున్నటువంటి ఆయాసం ఏంటో చెప్పు దేవునికి. ప్రభువా, నేను ఆయాసంతో ఉన్నానయ్యా, వికృతమైన ఆయాసం, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ, రెండింతల కష్టమయ్యా, రెండింతల శ్రమ, రెండింతల బాధ నేను అనుభవిస్తా ఉన్నా. ఒకవేళ ప్రకృతి సంబంధమైనటువంటి ఆయాసం నీలో ఉందా? పాపం అనబడుతున్నటువంటి ఆయాసం కలిగి ఉన్నావా? శాపం అనబడుతున్నటువంటి ఆయాసం నీకుందా? సాతాను కబంధ హస్తాల్లో చిక్కబడి ఉన్నావా? లేదా అప్పులు అనేటువంటి ఆయాసంతో ముందు కొనసాగలుగుతున్నావా? ఒకసారి హిజ్కియాని దేవుడిని జ్ఞాపకం చేసినట్లుగా ఈ రాత్రి కాల సమయంలో నువ్వు హిజ్కియా వలె నువ్వు ఒక తీర్మానంలోకి వస్తే, అంటే నీకు స్తోత్రం. హిజ్కియా వలె ఒక తీర్మానంలోకి నువ్వు రాగలిగితే, హిజ్కియా ఇల్లు చక్కదిద్దుకున్నాడు, చక్కబెట్టుకున్నాడు. యేసు రక్తం చేత నువ్వు కడగబడితే నీ కలిగి ఉన్నటువంటి ఆయాసం అంతా కూడా నెమ్మదిగా మార్చాలి. హిజ్కియా దేవుడి వైపు తిరిగాడు. నీవు కూడా ఆయన వైపు తిరగగలిగితే, మనుషుల వైపు చూసి అలిసిపోయావా? బంధువుల వైపు చూసి ఆయాసపడుతా ఉన్నావా? వైద్యుల చుట్టూ తిరిగి ఆయాసపడిపోయావా? నాకెవరు లేరు, నాకు దిక్కు లేరు, నేను ఒంటరిని, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ఆదుకునేవారు లేరని బాధపడుతున్నావా? అయితే విను, ఈ రాత్రి కాల సమయంలో ప్రకటిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభు వైపు నువ్వు తిరగగలిగితే ఈ ఆయాసాన్ని ఆయన నెమ్మదితో మార్చగలిగారు, నెమ్మదిగా మార్చగలిగారు. కన్నీరు విడు. ఇప్పటివరకు ఏం చేసావో నీకు నీ దేవుడికి మాత్రమే తెలుసు. ఎందుకు నీ ఇంట్లో నెమ్మది లేదు, నీ ఒంట్లో నెమ్మది లేదు, నీ జీవితంలో నెమ్మది లేదు. దేవుడు నీతో తేటగా మాట్లాడుతా ఉన్నాడు. ఏ విధంగా దేవుడికి నీవు దూరం అయిపోయావు, దేవుడే తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నావేమో, దేవుడు మాట్లాడుతాడు. కన్నీరు, ప్రభువా నేను పాపినయ్యా, నేను పాపిని, నా చూపులో పాపం, నా మాటలో పాపం, నా హృదయ తలంపులలో పాపం, చేతులతో పాపం చేశాను అయ్యా. నేను పాపిని ఒప్పుకోగలిగితే నీ ఆయాసాన్ని నెమ్మదిగా మార్చగలిగిన దేవుడు నీకున్నాడు. రాత్రి నీతో మాట్లాడిన మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన పాదాలు పట్టుకో. ఈ స్థలం నుంచి నువ్వు నెమ్మదిగా వెలుదువుగాక. నీకు కలిగి ఉన్నటువంటి ఆ వికృతమైన ఆయాసం నా దేవుడు నెమ్మదిగా మార్చుడుగాక. కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి, కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో
రాత్రి కాల సమయంలో ఏ ఆయాసము గుండా నువ్వు నీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావో, నీ జీవితంలో నువ్వు ఆయాసాలు గుండా ప్రయాణిస్తున్నావో, దేవుడు నీతో చక్కగా మాట్లాడాడు. ఈ రీతిగా నువ్వు ఉండగలిగితే నీ జీవితంలో, నీ బ్రతుకులో నెమ్మదినిచ్చేటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అని నీకు తెలియపరచబడ్డారు. ప్రార్థన చేసుకుంటున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, నీ కొందనాలు తండ్రి. జీవము గల తండ్రి, జీవాధిపతి అనే రాజా, నీకు స్తోత్రం. ఇదిగో నా ప్రభా, నెల్లూరు ప్రాంతాన్ని ఇచ్చిన ప్రభా, ఈ ప్రాంతాన్ని ప్రేమించిన తండ్రి. ఇదిగో ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్న ఈ ప్రాంతంలో నా తండ్రి, అయినా నా తండ్రి ఏ యోగ్యత లేని మాకు, ఏ అర్హత లేని మాకు నా తండ్రి, అయ్యా ఈ గాస్పల్ టీమ్ ద్వారా కొన్ని మాటలు ప్రకటించడం నా తండ్రి ఈ ప్రాంతానికి మీరు నడిపించారు ప్రభా. నీకు స్తోత్రం నా తండ్రి. యేసు రాజానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా ఈ కూటమి ద్వారా, ఈ మాటల ద్వారా ఒక్క ఆత్మైన రక్షించబడాలని ఒక తపన, అయ్యా ఒక దాహము కలిగి మేము వచ్చున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, నీకు స్తోత్రం 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 నా తండ్రి. అయ్యా ఈ మాటలు, ఈ మైక్ శబ్దము ద్వారా ఎందరైతే నా ప్రభా ఈ మాటలు విన్నారో ప్రభా, వాళ్ళకి నెమ్మదిని కలగచేయండి ప్రభా, సమాధానం కలగచేయండి ప్రభా, ప్రేమ ఆత్మీయతని కలగచేయండి ప్రభా. యేసు నామములో ఈ రాత్రి అద్భుతాలు జరుగును గాక. ప్రతి ఒక్కరి కళల ద్వారా, దర్శనం ద్వారా మీరు మాట్లాడమని ప్రభా. అయ్యా మీరు ఇచ్చిన అధికారం కలిగిన యేసు నామములో ప్రార్థిస్తుండగా ప్రతి బంధకాలు విడిపించబడును గాక. అద్భుతాలు ఆశ్చర్యంగా చేసే దేవా నీకు స్తోత్రం ప్రభా. సౌండ్ సిస్టమ్ వాయించిన వారిని, కీబోర్డ్ తండ్రి అయ్యా శ్రేష్టము వాయించిన వారిని, ఈ ప్రాంతంలో సహకరించిన వారిని, అయ్యా ఏ పరిచయలో పాల్గొన్నారో, అయ్యా ఏ సహాయం చేశారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి నీ చిత్తమైతే మరొకసారి ఈ ప్రాంతంలో ఈ ఎంజేజీ గాస్పల్ టీమ్ ద్వారా సువార్త ప్రకటించడానికి మీరు కృపగా ఇచ్చేవారు ప్రభా. అయ్యా నా తండ్రి, మరొకసారి నా ప్రభా నీ మాటలు ప్రకటించిన బిడ్డల్ని, అయ్యా ఈ ప్రాంతానికి నడిపించిన తల్లిగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా నా తండ్రి నశించిపోతున్న ఆత్మల కొరకు మా వంతు పరిచయం, మా వంతు సువార్త ప్రకటించడానికి మీరు సహాయం చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం తీసుకొని ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును, విశాఖపట్నంలో నుండి ప్రజలకును, అక్కైపాలెంలో నుండి రామచంద్రపురంలో నివాసం చేసినట్టు ప్రతి కుటుంబానికిను, లూదియమ్మ తల్లికి, తన బిడ్డలకును, తన మనవరాళ్ళకును, ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న ప్రతి బిడ్డలకును, దైవజనులకును ఆయన సదాకాలమై తోడయుడి కాచి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. తల్లి గారు మీ కొరకు ప్రయాసపడి భోజనాలు సిద్ధపరుచున్నారు. ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసుకుని వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ఎంజేజీ గాస్పల్ ఈ సువార్త ఇప్పుడు దాకా పాటలు పాడినారు, మీరు చాలా మంది సాక్ష్యాలు చెప్పున్నారు. మీరు ఈ వీడియో చూడాలనుకుంటే ఎంజేజీ గాస్పల్ అని మీరు ఈ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కడ మేము సువార్తలు పెడుతున్నా, అదేవిధంగా ఇప్పుడు పాడుతున్న వారు కూడా మీకు ఈ వీడియోలు అందుబాటులో ఉంటాయి. గమనించండి, ఇప్పుడు దాకా చక్కగా సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసిన బ్రదర్కి నా వందనాలు. అదేవిధంగా ఆ సౌండ్ సిస్టమ్ కీబోర్డు తప్ప మేము అనుకోలేదు ఇంతగా మీరు వస్తారని చెప్పి. అయితే అద్భుతంగా జరిగింది. మీరు గమనించండి, ఈ నెంబర్ ఉంది కదా, ఎంజేజీ గాస్పల్ అనే ఒక ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా మీ ప్రాంతాల్లో సువార్త ఇలా కావాలనుకుంటే ఖచ్చితంగా మీ ప్రాంతాల్లో కూడా వస్తాం. ఎందుకంటే ఇప్పుడు చాలా భారం కలిగి ఆల్రెడీ 7 సువార్తలు మాత్రమే చేసాం. అయినా కానీ దేవుడు అనేక ప్రాంతాలకి, చిత్తూరు కావచ్చు, నెల్లూరు దాటి అనేక ప్రాంతాలు తిరుగుతున్నాం. దేవుడు మహాకృపలు ఏంటంటే మాకు ఏమీ తెలియదు, అంటే ఎలాగా ముందుకెళ్ళాలో కూడా తెలియదు. ఈ ప్రాంతం కూడా కొత్త. అయితే ఈ ప్రాంతంలో ఒక 30 సంవత్సరాల కింద నా చిన్న వయసులో ఇక్కడ ఉన్నాను. నేను సాక్ష్యం చెప్దాం అనుకున్నాను, కానీ చాలా మంది సాక్ష్యాలు చెప్పడం వల్ల నేను చెప్పలేకపోయాను. దేవుడి చిత్తం అయితే అసలు ఈ వైజాగ్ నేను రాకడానికి కారణం ఏంటంటే నాదొక బలమైన సాక్ష్యం.
ఈ ప్రాంతాలను తిరిగిన వాడిని, కానీ చెప్పాలనుకున్నాను కానీ సమయం లేదు కాబట్టి ముందు ఉన్న సమయం లేదని చెప్పలేకపోయాను. ఒకవేళ దేవుని చిత్తమై మళ్ళా ఇదే టీము ద్వారా కానీ ఇక్కడ కానీ రాగలిగితే ఖచ్చితంగా ఆ రోజు నీ సాక్ష్యాన్ని పంచుకుంటాను. ఎందుకంటే పాటలు పాడాలి. నేను ఎందుకు చెప్పలేకపోయానంటే చాలామంది అడిగారు సాక్ష్యాలు పాటలు పాడాలని. వాళ్ళ కొరకు నేను నా సాక్ష్యాన్ని కొంచెం త్యాగం చేయడం జరిగింది. దేవుడి చిత్తమైతే మళ్ళీ చెప్తున్నాను, మీకు ఈ ఎన్జేజీ గాస్పల్ ఒక సువార్త మా ప్రాంతాల్లో కూడా పెట్టుకోవాలనుకుంటే వాళ్ళ చిన్న సంఘం కావచ్చు, కొంతమంది ఉన్నాయన్నా సరే, ఎందుకంటే ఆ ప్రాంతానికి వచ్చి మీరు సువార్త ప్రకటించాలి. మీకు తెలిసిన వారికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోలు కూడా పంపించండి. ఎందుకంటే మేము కూడా మా ఛానల్ ద్వారా ఈ యొక్క నెంబర్ చూసి ఇక్కడ రావడం జరిగింది. మాకెవరో తెలియదండి, మా వీడియో చూసి అయితే ఈ నెంబర్ వల్ల ఆ నెంబర్ మాకు ఫోన్ చేసి మీరు మాకు సువార్త పెడతారంటేనే మేము సువార్త పెట్టాం. అదేవిధంగా ఒకవేళ మీరు కూడా ఆసక్తి కలిగి ఉంటే మాది నెల్లూరు, మా నెంబర్ తీసుకొని ఫోన్ చేయండి. మీ సాక్ష్యాలు బలమైన సాక్ష్యాలు అయితే మా ద్వారా తీసుకెళ్ళి మాతో కూడా తీసుకెళ్ళి అనేక ప్రాంతాల్లో మీకు సువార్త మీ సాక్ష్యాలు కూడా చెప్పించడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే ఒక్కరితో చేసేది కాదండి, ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇక్కడ మహిమ కలగకూడదు, కేవలం దేవునికి మహిమ కలగాలి. ఈ ఎన్జేజీ గాస్పల్ అనే ఒక మాట మాత్రం వినపడుతుంది. ఒకవేళ మా పేరు కొరకు ఘనత కొరకు కాదని మళ్ళీ చెప్తాను, మీ బలమైన సాక్ష్యాలు అయితే మీరు మాకు ఫోన్ చేసినట్టయితే మా ప్రాంతాల్లో మీతో సాక్ష్యం చెప్పేస్తాం మా టీం ద్వారా. ఒకవేళ ఈ టీంలో జాయిన్ అవ్వాలనుకుంటే మేము నెల్లూరు నుంచి ఈ వైజాగ్ వచ్చాము. మీరు ఈ వైజాగ్ నుంచి నెల్లూరు రావడం పెద్ద సమస్య ఏం కాదు, ఖచ్చితంగా వచ్చి మీ టీంలో కూడా పాల్గొచ్చు. అనేక ప్రాంతాలు మేము కూడా తిరగాలి, మీ సువార్తలు మేము కూడా పాల్గొనాలనుకుంటే ప్రతి ఒక్కరికి ఆహ్వానం అండి. ఖచ్చితంగా మీరు టీంలో జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా చాలా పేదవాళ్ళమే, కానీ మా పనులు ఆపుకొని దేవుని పని చేయాలని చెప్పేసి ఒక ప్రణాళికతో ముందుకు వస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. ఈ టీం ఇంకా ముందుకెళ్ళాలంటే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి అనేకులకు పంపిస్తే ఇంకా దేశాలు కూడా దాటాలని మేమైతే సిద్ధంగా ఉన్నాం. దేవుని కృప వల్ల మీకు ఒక భోజనం సిద్ధపరచున్నాయి. ప్రతి ఒక్కరు భోజనం చేసి ఈ వీడియో మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, అనేకులకు పంపించండి. అందరికీ వందనాలు. మీ చిత్తం అయితే దేవుని చిత్తం, మీ చిత్తం కూడా అయితే మీ ప్రాంతాల్లో సువార్త కావాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. మేమైతే మీ కొరకు రావాలని ఆశ కలిగి ఉన్నాం. ఎందుకంటే ఏమీ తెలియదు, ఎన్నిక లేని మమ్మల్ని ఆ దేవుడు ఎన్నుకుని ఈ ప్రాంతానికి నడిపించాలని మేము కోరుకుంటున్నాం. ఆ లూదియా సిస్టర్ గారికి ఏరే పాస్టర్ దానియేలు పాస్టర్ అని ఒక ఆయన పరిచయం అయ్యి ఇలా పంపించాడు. కానీ మళ్ళీ చెప్తున్నానండి, మీ ఇక్కడ ఉన్న సాక్ష్యాలు పాడిన పాటలు చాలా బలమైన వారు ఉన్నారు. ఎందుకంటే మీరు కూడా అనేక ప్రాంతాలకి సువార్త ప్రకటించాలి. ఆ లూదియా సిస్టర్ గారు వాళ్ళ కుటుంబం 4 తరాలు అంటే ప్రజలు వాళ్ళ పిల్లలతో కూడా దేవుడి నామాన్ని మహిమపరుస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. మీ వంతు కూడా ఆ సువార్త ప్రకటించాలి. అనేక ప్రాంతాలు నెల్లూరు దాటి ఎక్కడైనా సరే చుట్టుపక్కల రావాలనుకుంటే మా టీంలో మీరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే మేము 10 మందిగా ఒకరికి వచ్చాం. మీరు ఒక్కరిగా వచ్చినా సరే మిమ్మల్ని తీసుకుని కలిపి ముందుకు వెళ్ళడానికి అయితే మాత్రం మేము ముందుంటాం. ఖచ్చితంగా ఈ ఛానల్ మాత్రం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సౌండ్ సిస్టమ్ పెట్టిన వారికి అలాగే ఆర్కెస్ట్రా కీబోర్డు అందరికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నామని అందరికీ వందనాలు.